అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మరొక వంట అండి. అది కూడా మా అమ్మ నేర్పించిందే. సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చేసుకుని వంకాయ టమాటా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆంధ్రాలో విలేజెస్లో అయితే ఇలాగే వండుకుంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నోరు ఊరిపోతుంది, అన్నంలోకి అయితే భలే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది ఒక బ్యాచిలర్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి తయారు చేసుకుందామా? ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మీరు చాలామంది కామెంట్ చేస్తారు అల్యూమినియం వద్దు అని, కానీ ఈ కూర మాత్రం అల్యూమినియం పాత్రలోనే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నూనె వేడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ లోపుగా మనం ఒక 1/2 కేజీ లేత వంకాయలు తీసుకొని మీకు నచ్చినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా వంకాయ ముక్కలు వేయగానే 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి మనం బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కూరలో వెంటనే ఉప్పు వేయాలన్నమాట. అప్పుడు అవి కండ్రెక్కకుండా ఉంటాయి. కానీ బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఇలా మగ్గినప్పుడు మనం వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా అయితే తొందరగా మగ్గుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది, కూర గుజ్జుగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇలా మీరు చక్కగా స్క్వీజ్ చేసుకొని టమాటాలు వేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఇక్కడ మేము మిల్లులో పట్టించిన కారం వేస్తున్నాను, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్పు ముందు వేసాం కాబట్టి అవసరమైతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపి మరొక నిమిషం మూత పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ టమాటా ముక్కలు గట్టిగా ఉన్నట్లయితే వాటిని ఈ విధంగా చిదుముకోవచ్చు అనమాట. గరిటెతోటి మూత పెట్టేసి మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే 1 టీ స్పూన్ వరకు దంచుకున్న అల్లం వేయాలి. అల్లం మాత్రమే వేయాలండి, వెల్లుల్లిపాయ అవసరం లేదు. తర్వాత ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 టీ స్పూన్ వరకు పెరుగు వేయాలి. పెరుగు అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి, మీరు తప్పకుండా వేయండి. ఒకవేళ పెరుగు ఇష్టం లేకపోతే 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా కలిపేసి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఇది పక్కా విలేజ్ స్టైల్ రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.